నమస్తే. మన గాంధీగిరి వార్తలకు స్వాగతం. రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. వార్తల్లోని ముఖ్యాంశాలు. గనిలో ప్రమాదం, ముగ్గురికి గాయాలు, గాయపడ్డ కార్మికులకు నేతల పరామర్శ. వివరాలు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కోల్బెల్ట్ కు కంటిపాప, అన్ని వర్గాలకు వెలుగు కిరణం. డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి దవాఖానా. ఏప్రిల్ 15 నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం. కంటి పొరకు ఆపరేషన్ 5,000 రూపాయలకే చేయబడును. లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవాఖానా, లక్ష్మీనగర్, గోదావరికని. ఫోన్ నంబర్ 8074911632. సింగరేణి RG1 పరిధిలోని GDK 2 ఇంక్లైన్లో నిన్న సెకండ్ షిఫ్ట్లో గని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో జనరల్ మజ్దూర్ తూడి సంపత్ కుమార్, సపోర్ట్ మెన్ రాదండి శంకర్, బదిలీ వర్కర్ సటారి నోయల్ రాజ్ గాయపడగా సంపత్కు తీవ్ర గాయాలు కావడంతో అతను హైదరాబాదుకు మెరుగైన చికిత్స కోసం తరలించారు. గన్లో 3 30 లెవెల్లో పనులు నిర్వహిస్తుండగా బండ కూలడంతో ఈ ముగ్గురు గాయాల పాలయ్యారు. కాగా అధికారుల రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని పలువురు కార్మిక సంఘాల యూనియన్ నేతలు ఆరోపిస్తూ ఉన్నారు. సింగరేణి యాజమాన్యం గని కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఉన్నదని, ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల రక్షణపై లేదని, గని ప్రమాదానికి కారకులైన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని రామగుండం మాజీ శాసనసభ్యుడు, పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. సింగరేణి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 2 ఇంక్లైన్ గని ప్రమాద బాధితులు శంకర్, నోయల్ను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని, ప్రమాదం జరిగిన తీరును వారి నుండి అడిగి తెలుసుకున్నారు. కార్మికుల కుటుంబాలను కలిసి మనోధైర్యాన్ని కల్పించారు. గాయపడిన బాధితులకు మెరుగైన చికిత్స అందించాలని సింగరేణి ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ TPGKS నాయకులు మాదాసు రామ్మూర్తి, వడ్డెపల్లి శంకర్, చెల్లిపూరి సతీష్, జేవి రాజు, పర్లపల్లి రవి, బొడ్డు రవీందర్, నారాయణ దాస్ మారుతి, చిలకలపల్లి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. సంస్థలో వరుస ప్రమాదాలు జరుగుతున్నటువంటి యొక్క సందర్భంగా కార్మికులకు భద్రత కల్పించడంలో సింగరేణి యాజమాన్యం విఫలమైందనేది ఇలా తేటతెల్లమైపోతూ ఉన్నది. ఈ మధ్య కాలంలో జరిగినటువంటి వరుస ప్రమాదాలు, ఈరోజు 2 ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూస్తే అధికారులు, సింగరేణి యాజమాన్యం భద్రత విషయంలో, సేఫ్టీ విషయంలో శ్రద్ధ తీసుకోవడం లేదనేది అర్థమవుతూ ఉన్నది. ఉత్పత్తి మీద ఈ యొక్క సింగరేణి లాభాల బాటలో రావడం కోసమే పడుతున్నటువంటి తాపత్రయము ఇలా సింగరేణి కార్మికులను కాపాడడంలో వారు సరి అయినటువంటి చర్యలు తీసుకుంటలేరనేది అర్థమవుతూ ఉన్నది. 2వ ఇంక్లైన్లో జరిగినటువంటి ప్రమాదాన్ని చూసినట్టయితే కార్మికులు క్లియర్గా చెప్పడం జరిగింది. అది ఆ యొక్క స్థలానికి వెళితే అది ప్రమాదం జరగడానికి అవకాశం ఉన్నది, ఆ బొగ్గు పిల్ల పైన పడడానికి అవకాశం ఉన్నది అని క్లియర్గా చెప్పినా కూడా అక్కడ ఉన్నటువంటి మేనేజర్, అండర్ మేనేజరు, ఓవర్మెను కార్మికుల మీద ఒత్తిడి చేసి ప్రత్యేకంగా వారిని ఆ పని స్థలాల్లోకి పంపించడం మూలాననే ఈరోజు శంకర్ కానీ, నోయల్ కానీ, అదేవిధంగా సంపత్ కానీ ఇలా ప్రమాదానికి గురయ్యారు. ఈ యొక్క సంఘటనకు బాధ్యులైనటువంటి వాళ్ళను ఖచ్చితంగా క్రిమినల్ కేసు పెట్టాలి. ఇటువంటి కేసులు పెడితేనే, వారి మీద తగు చర్యలు తీసుకొని సస్పెండ్ గురి చేస్తేనే తప్పకుండా ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయి. కాబట్టి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కార్మికులకు అండగా ఉంటుంది. సింగరేణి యాజమాన్యం ఉత్పత్తిపైనే దృష్టి పెట్టి కార్మికుల ప్రాణాలను బలిగొంటా ఉన్నదనేది GDK 2వ గని ప్రమాదంతో స్పష్టమైంది. ఇవాళ గని పైకప్పు కూలుతుందని చెప్పినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు నిర్దయగా
ఇవాళ వాళ్ళతో పని చేయించి వాళ్ళ ఉసురు పుచ్చుకున్నారు. ఇవాళ ఒక కార్మికుడు ఇప్పటికే విషమ పరిస్థితులు హైదరాబాద్ పంపారు. మిగతా ఇద్దరి కండిషన్ కూడా బాగాలేదు. వాళ్ళని హైదరాబాద్ పంపించమని మా మాజీ శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరిరు. దాని మేరకు వాళ్ళని అక్కడ పంపుతా ఉన్నారు. అయితే ఈ ప్రమాదం బాధితులను పరామర్శించడం, వాళ్ళకి వైద్యం అందించడం కాదు, ప్రమాదాల నివారణ పైన CNMD గారు దృష్టి పెట్టాలి. ప్రమాదాలకు బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలి. ఉత్పత్తే కాదు, కార్మికుల ప్రాణాలు ముఖ్యం. ఉత్పత్తి ఇవాళ కాకుండా రేపు తీసుకోవచ్చని మేము కోరుతా ఉన్నాం. ఇప్పటికే ఇవాళ సింగరేణి 20 మిలియన్ టన్నుల నుంచి 75 మిలియన్ల టన్నుల లక్ష్యం కోసం పరిగెడతా ఉన్నది. 100 మిలియన్ టన్నులు తీస్తా ఉన్నాం అంటున్నారు. కానీ ఒక్క కార్మికుని కూడా ఆ రక్షణ మీద అవగాహన కల్పిస్తలేరు. కేవలం ఇవాళ 2017 మైనింగ్ చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఇవాళ పనిచేసే కార్మికుల్నే బలి చేయడానికి చూస్తూ ఉన్నది యాజమాన్యం. ఈ చట్టాన్ని మార్చాలని TPGKS డిమాండ్ చేస్తూ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. 2017 చట్టంలో పొందుపరిచినటువంటి కార్మికుడే రక్షణ చూసుకోవాలన్నటువంటి నిబంధనలు తొలగించేదాకా TPGKS కొట్లాడుతుంది. ఇవాళ రెండవ కానీ ప్రమాదానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకునేంత వరకు TPGKS బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన నిలబడి కొట్లాడుతాని సందర్భంగా స్పష్టం చేస్తా ఉన్నాం. GDK2 ఇంక్లైన్లో జరిగిన గని ప్రమాదానికి కారకుడైన అండర్ మేనేజర్పై చర్యలు తీసుకోవాలని, ప్రమాదం జరిగే అవకాశం ఉందని మైనింగ్ సర్దార్ చెప్పినా వినిపించుకొని అండర్ మేనేజర్ 3 కార్మికులతో బలవంతంగా పనులు చేయించడం వల్లనే టాప్ కూలి ప్రమాదం జరిగిందని, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్యం అందించాలని AITUC ప్రధాన కార్యదర్శి కోర్మి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. సింగరేణి ఆర్జీవన్ ఏరియాలోని GDK2 ఇంక్లైన్లో శనివారం 2వ షిఫ్ట్లో జరిగిన గని ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కార్మికులను గోదావరికని ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వీరిని ఈరోజు సింగరేణి కాలనీస్ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కోర్మి రాజ్ కుమార్ పరామర్శించి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను కోరారు. ఈ కార్యక్రమంలో AITC నాయకులు కబ్బంపల్లి స్వామి, ఆరెల్లి పోషం, మూటుపలుకుల రమేష్, మాదన మహేష్, రంగు శ్రీనివాస్, మిట్టె శంకర్, పి నాగేంద్ర కుమార్, గుర్రం ప్రభదాస్ తదితరులు ఉన్నారు. మనకు యాక్సిడెంట్ సంబంధించి అన్ని చట్టాలున్నా, SOPలున్నా, ఎవరైతే ట్రైనింగ్ లేకుండా, చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేకుండా కేబుల్ బాయ్లను పనిచేయించుకోవడం ద్వారా ఈరోజు ఇనిషియేటివ్ జరిగినాయి. ఒకటి. రెండోది, అక్కడ సర్దారు క్లారిటీగా చెప్పిండు, సౌండ్లు వస్తూ ఉన్నాయి. బ్యాక్ షిఫ్ట్లో ఎవరైతే మిడిల్ షిఫ్ట్లో వచ్చి పనిచేసిన రూప్ బోల్ట్ సపోర్ట్మెంట్స్ వాళ్ళు కూడా జాగ్రత్తగా సబ్బలి లూజ్గా వెళ్ళిపోతూ ఉన్నది, సౌండ్లు వస్తూ ఉన్నది. కాబట్టి జాగ్రత్త చేసుకోమని చెప్పిండు. అక్కడ ఉన్న వర్క్ మెన్ కూడా ఎవరైతే సూపర్వైజర్ సర్దార్ ఉన్నాడో వారు కూడా, ఆయన కూడా సౌండ్లు వస్తూ ఉన్నాయి, బయటికి పొమ్మని బయటికి పంపించిన తర్వాత ఎవరైతే అండర్ మేనేజర్ భరత్ అని అండర్ మేనేజర్ వచ్చిన తర్వాత నేను ఉంటాపా, నేను చెప్తాను మీరు చేయండి అని చెప్పి పద్ధతిలో జరిగింది. కాబట్టి ఈరోజు ఆయన ఆర్డర్ జారీ చేసిన తర్వాత ఎట్లయినా కార్మికులు భయపడతారు. ఎందుకంటే గతంలో ఆయన పెద్దానికి వార్నింగ్ లెటర్లు, ఛార్జ్ షీట్లు, నేను చెప్పింది చేయాలి లేకపోతే బయట పైనగలు అనే పద్ధతిలో ఆయన వ్యవహరిస్తే తీరున్నది. ఇక్కడ ఒకటి మాత్రం గమనించాలి, ఈరోజు ప్రాణాలు పోయేటి నిజంగా లక్. ఈరోజు మనం అందరం ఈరోజు ఒక అండర్ మేనేజరు ఆయన యొక్క అహం కానీ, నిర్లక్ష్యం కానీ, ఆయన వైఖరితోని ఇలా ఒక ఇన్సిడెంట్ జరిగింది. నిజంగా కొంచెంసేపు ఆగి ఉంటే అది ఫాలో అయ్యేది. తర్వాత వాళ్ళు దిమ్మగట్టకుండా లేకపోతే వాడి డబ్ల్యూ స్టాప్ వేసేది ఏదో వేసేటోళ్ళు. ఈ నిర్లక్ష్యం మూలంగా లేకపోతే ఇలా సూపర్వైజర్ అసలు నిజంగా చెప్పాలంటే ఒక సర్దార్ చెప్పిన తర్వాత డిస్ట్రిక్ట్లో బాగలేదు అని చెప్పిన తర్వాత అండర్ మేనేజర్ కాదు మేనేజర్ కూడా పోవడానికి లేదు. మళ్ళీ ఆయన కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే పోవాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు ఆయన యొక్క నిర్లక్ష్యం వలన, ఆయన అహం వల్ల ఈరోజు 3 కార్మిక వర్గానికి దెబ్బలు తాకినాయి. దీన్ని AITCగా మేము దీన్ని చర్చిస్తాం. దీని చైర్మన్తో, డైరెక్టర్ గారితో మాట్లాడి, కన్సర్న్ GMతో కూడా మాట్లాడి ఒకటి మాత్రం వాస్తవం మనకు చెప్తున్నట్టుగా చట్టం ఏం చెప్తా ఉన్నది దాన్ని బట్టి చేయాలి. ఇప్పుడు అక్కడ సర్దార్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు సర్దార్ని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వమని అడుగుతారు. ఏదైనా అండర్ మేనేజర్ అంటే వాళ్ళు బాధ్యత తీసుకొని పనిచేయాలి. సర్దార్ చెప్పింది విని మాట్లాడాలి తప్ప కార్మికులను ముఖ్యంగా కేబుల్ బాయ్లకు సంబంధించి ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు వాళ్ళకి ఎలాంటి చేంజ్ ఆఫ్ జాబ్ ట్రైనింగ్ లేదు. వాళ్ళ కేబుల్ బాయ్లు 50% రెండు సార్లు ఈరోజు వాళ్ళు పనిచేసినాక అలసిపోయిన తర్వాత మళ్ళీ వీళ్ళు సపోర్ట్ మెన్ పోవడం అనేది ఈరోజు చాలా నిర్లక్ష్యం, దారుణం. దీన్ని సహించరాదు. కాబట్టి వెంటనే భరత్ అనే అండర్ మేనేజర్ ఎవరైతుందో దాని మీద తప్పక యాక్షన్ తీసుకోవాలి. ఎందుకంటే చెప్పినాక కూడా ఆయన నిర్లక్ష్యంగా వివరించినందుకు యాక్షన్ తీసుకోవాలి. దీనికి యాక్సిడెంట్ ప్రధానమైన కారణం అండర్ మేనేజర్ అని చెప్పి మేము భావిస్తాం. బీజేపీ ప్రభుత్వ హయాంలో
మహిళలకు రక్షణ కరువైందని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, వరకట్న హత్యలు, లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా పోరాడాలని POW రాష్ట్ర అధ్యక్షురాలు ఝాన్సీ అన్నారు. గోదావరిఖనిలో ఈరోజు ప్రగతిశీల మహిళా సంఘం POW పెద్దపల్లి జిల్లా 7వ మహాసభలు IFT కార్యాలయంలో జ్యోతి అధ్యక్షతన జరిగాయి. ఈ మహాసభల్లో మహిళా హక్కుల కోసం పోరాడి అమరత్వం చెందిన అమరవీరులకు స్మరిస్తూ 2 నిమిషాలు మౌనం పాటించారు. మహాసభకు ముందు POW జెండాను సంఘం జిల్లా అధ్యక్షురాలు జ్యోతి ఎగురవేశారు. ఈ సందర్భంగా ఝాన్సీ మాట్లాడుతూ స్త్రీ పురుష సమానత్వం కోసం, సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమ భాగస్వామ్యం కోసం గత అర్ధ శతాబ్దంలో POW అనేక పోరాటాలు నిర్వహించిందన్నారు. ఈ మహాసభల్లో POW రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అందే మంగ మాట్లాడుతూ మహిళలు ఐక్యంగా, సంఘటితంగా తమ హక్కుల కోసం పోరాడాలన్నారు. నేడు అన్ని రంగాల్లో మహిళలు అభివృద్ధిలో ఉన్న పని ప్రదేశాల్లో అన్ని రకాల హింసలను, దాడులను ఎదుర్కొంటున్నారన్నారు. ఈ మహాసభ మహిళా ప్రదర్శనలో IFT రాష్ట్ర అధ్యక్షులు కృష్ణ, POW జిల్లా నాయకురాళ్లు డి బుచ్చమ్మ, మంగ, ఎస్ రజిత, అమృత, సరోజన, శారద, స్వప్న, సత్యమ్మ, స్వర్ణలత, పద్మ తదితరులు ఉన్నారు. గొప్ప శుభవార్త. 4వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ఆదిత్య డయాగ్నోస్టిక్స్ సిటీ స్కాన్ సెంటర్లో అన్ని స్కానింగ్ల మీద 40% డిస్కౌంట్. వివరాలకు 8866567108కు ఫోన్ చేయండి. సింగరేణి సంస్థను రక్షించుకుందామని కేంద్ర బీజేపీ ప్రైవేటీకరణ విధానాలను తిప్పికొట్టాలని CPM జిల్లా కార్యదర్శి వై యాకయ్య పిలుపునిచ్చారు. ఈరోజు CPM పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గోదావరిఖని పార్టీ ఆఫీసులో ప్రెస్ మీట్లో వై యాకయ్య మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న బొగ్గన్ల వేలానికి వ్యతిరేకంగా CPM పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో జూలై 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహించడం జరుగుతున్నదని, ఈ యాత్రను బెల్లంపల్లిలో ఈ నెల 29న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రారంభించడం జరుగుతుందన్నారు. ఈ ప్రెస్ మీట్లో నాయకులు ఎర్రవెల్లి ముత్యంరావు, వేల్పుల కుమారస్వామి, మహేశ్వరి, రామాచారి, జ్యోతి, ఎస్ రవీందర్, బి గణేష్, నరసయ్య, ఓదేలు, భిక్షపతి, నాగమణి తదితరులు ఉన్నారు. గనులను ప్రైవేటు పరం చేయొద్దని, సింగరేణి గనులను సింగరేణికే కేటాయించాలని CPIM పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 29 నుండి ఆగస్టు 5 వరకు సింగరేణి పరిరక్షణ యాత్ర నిర్వహిస్తూ ఉంది. దీనికి CPM పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య గారు, రాష్ట్ర నాయకులు భూపాల్ గారు, ఆశయ గారు దీంట్లో టీమ్ లీడర్గా ఉంటున్నారు. 29వ తారీఖు నాడు ఆసిఫాబాద్ జిల్లా మరి అక్కడ ప్రారంభించబడుతుంది, బెల్లంపల్లి దగ్గర శ్రవణపల్లి ఏరియాలో. దీనికి రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారు వస్తున్నారు. అదేవిధంగా ఈ నెల 31వ తారీఖు నాడు పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఉండే 1, 2, 3 డివిజన్లలో ఈ యాత్ర నిర్వహిస్తుంది. ఈ యాత్రకు కూడా 31 సాయంత్రం 5 గంటలకు గోదావరిఖని చౌరస్తాలో బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి CPM పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు, పొలిట్ బ్యూరో సభ్యులు బి రాఘుల్ గారు కూడా హాజరవుతున్నాడు. దీన్ని మొత్తంగా సింగరేణి వ్యాప్తంగా బొగ్గని కార్మికులతో పాటు బొగ్గనుల మీద ఆధారపడి ఉండే కార్మిక వర్గం, ప్రజలు, వ్యాపార వర్గాలు, అన్ని వర్గాలు కూడా ఈ యాత్రను జయప్రదం చేయాలని CPM పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. ముందే 3వసారి అధికారులకు రాగానే సింగరేణి బ్లాకులను కూడా వేలవేయాలి, ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడం ఏదైతుందో మరి నిస్సిగ్గుగా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తూనే మరొక వైపు చెప్పిన వాగ్దానాన్ని వెనక తీసుకొని ఇవాళ సింగరేణి కూడా ప్రైవేటు పరం చేయడం అనేది CPM పార్టీ పెద్దపల్లి జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, జాతీయ కమిటీ కూడా తీవ్రంగా ఖండిస్తూ ఉంది. దీన్ని పరిరక్షించడం కోసం, వేల నుంచి దీన్ని వెనుక తీసుకోవటం కోసం సింగరేణి బ్లాకులను సింగరేణికి కేటాయించాలని సింగరేణి సంస్థ ఇప్పటికే వేలాది కోట్లు, లక్షలాది కోట్ల లాభాలను తీసుకొచ్చి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మరి డివిడెంట్ రూపంలో ఇస్తున్న సంగతి మనకు తెలుసు. ఈ విషయాన్ని కనుక కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకొని వేల నుంచి వెనుక తీసుకోకపోతే ఈ యాత్రతో పాటు మరింత వామపక్ష పార్టీలను, ఈ రాష్ట్రంలో భేదాలను, ఈ రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలను, పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున
ఒక రాజకీయ మరి ఉద్యమం నిర్వహిస్తామని ఇవాళ బీజేపీ ప్రభుత్వానికి మరి సవాలు చేస్తున్నాం. బీజేపీ ప్రభుత్వం వెంటనే దీన్ని విరమించుకోకపోతే భవిష్యత్తు పోరాటంలో కూడా ఇవాళ సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంటుందని ఈ ప్రాంత ప్రజలకు ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.